కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. మా ఆచార్యుల మంగళాశాసనాలతో ధనుర్మాసంలో 20వ రోజు 20వ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. అప్పుడే 19 రోజులు గడిచిపోయినాయి. ఇక చివరి షట్కంలో చివరి 10 రోజుల్లోకి మనం వచ్చేసాము. కుత్తువిళక్కరియ పాసురంలో అమ్మా స్వామిని ఇద్దరినీ ప్రార్థించారు. కృష్ణ పరమాత్మ, నప్పిన్న పిరాటి ఇద్దరూ మంచం మీద ఉన్నటువంటి స్థితి చెప్పారు. రక్షించడంలో, చేతల్ని రక్షించడంలో నేను ముందు వెళ్తాను బయటికి అంటే నేను వెళ్తానని ఇంకొకరిని వెళ్ళనివ్వకుండా ఆపడం వారిద్దరికీ తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉందో తెలియచేస్తోంది. నన్ను పిలిచారు నేనే రక్షిస్తాను అని ఒకరు, నన్ను పేరు పెట్టి పిలిచారు నేను వెళ్తానని ఒకరు, ఇద్దరు రక్షణ అనే దాంట్లో పోటీ పడుతున్నారట. ఈరోజు పాసురంలో కూడా ఇద్దరినీ కలిపే కీర్తిస్తున్నారు. ముందు 4 పాదాలలో శ్రీ కృష్ణ పరమాత్మని, తర్వాత 4 పాదాల్లో నప్పిన పిరాటిని కీర్తిస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 33 అమరర్కు మున్ సెన్నో கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமுந்தற்றொழியும் தந்து உன்மணாளனை இப்போதே எம்மை నీరాటేలోరెంబావాయ్. ఈరోజు పాసురంలో కృష్ణ పరమాత్మని, నప్పిన పిరాటిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. అమరులు అంటే దేవతలు. 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, ఇక్కడ 33 దేవతలు అంటున్నారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క కోటి అంటే ఒక్కొక్క సమూహంగా చెప్తారు. కాబట్టి ఆయా దేవతలందరూ కూడా 33 అమరర్కు మున్సేన్రు, 33 మంది దేవతలకు కూడా ముందుండి నువ్వు నడిపిస్తావు. వాళ్ళకి ఆపదలు రాకముందే నువ్వు వారిని రక్షిస్తావు. కప్పంత విర్కం, వారి యొక్క భయాన్ని పోగొడతావు. కలియే, ఓ బలవంతుడా, తుయిలజాయ్, లేచిరావయ్యా అని అంటున్నారు. సెప్పముడయాయ్, సెప్పం అంటే ఆర్జవ గుణం కలిగినటువంటి వాడా, తిరలుడయాయ్ బలం కలిగినటువంటి వాడా, సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమల, శత్రువులకి భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆశ్రితుల భయాన్ని తీసేస్తాడు, శత్రువులకి భయాన్ని ఇచ్చేటువంటి ఓ పరిశుద్ధుడా, మేల్కొనవలసింది. సెప్పెన్న మెన్మూలై సెవ్వాయ్, మృదువైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి అమ్మ, సుకుమారమైనటువంటి స్తనాలు కలిగిన అమ్మ. సెవ్వాయ్, అందమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి అధరాలున్న అమ్మ. సిరుమరుంగుల్, సన్నని నడుము కలిగినటువంటి నప్పిన్నాయ్ నంగాయ్, ఓ పరిపూర్ణురాలా, ఓ నప్పిన్న పిరాటి. తిరువే, లక్ష్మీదేవితో సమానురాలివి నువ్వు. తుయిలజాయ్, లేవలసింది నిద్ర నుండి. లేచి ఏం చేస్తావు? మేమే చెప్తాం విను. ఉక్కమం అంటే మాకు ఒక విసనకర్ర కావాలి. తట్టొళియం, అద్దం కావాలి. తందు ఇచ్చి ఉన్మణాళనే, నీ యొక్క విధేయుడైన భర్త ఉన్నాడే, నీ మాట జవదాటని వాడు,
ఎమ్మై ఇప్పోదే నీరాట్టు, మాకు ఆయనతో కలిసి స్నానాన్ని ఇప్పుడే కలిగించు. స్నానమాడేలా మేము నీ భర్తతో స్నానమాడేలా ఇప్పుడే చెయ్యి అని అడుగుతున్నారు. 33 మంది దేవతలైనా 33 కోట్ల మంది దేవతలండి అని అనుకున్నా వారంతా కూడా ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఏ మూల నుంచి ఎవరు వస్తారో, ఏ రాక్షసుడు వస్తాడో, ఏ అసురుడు వస్తాడో, ఏం లాగేసుకుంటాడో, చితకొట్టేస్తాడేమో అని చెప్పి ఎప్పుడు భయపడుతూనే ఉంటారు వాళ్ళు. రావణుడు వచ్చి ఏం చేస్తాడో, ఏ హిరణ్యాక్షుడు వచ్చి ఆపద కలిగిస్తాడో అని వారి యొక్క కష్టాలు ఇంకా రాకముందే, ఇంకా ఏ ఆపద కలగకముందే వాళ్ళందరూ కూడా తన దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా స్వామి ముందు ఉంటాడట. శ్రీకృష్ణ పరమాత్మ, నారాయణుడు లేదా శ్రీకృష్ణ పరమాత్మ. 33 కోట్ల మంది అని వ్యంగ్యంగా అంటున్నారు ఇక్కడ గోపికలు. అంతమంది వస్తే వాళ్ళందరికీ ఆపద రాకుండానే రక్షిస్తావు. మేము 5 లక్షల మంది గోపికలు వచ్చి నీ ముంగిట నుంచున్నాము, మరి మమ్మల్ని కూడా నువ్వు అలాగే రక్షించాలి కదా. అంటే ఎక్కువ మంది కోట్లలో ఉంటేనే నువ్వు రక్షిస్తావా, లక్షల్లో ఉంటే రక్షించవా? వాళ్ళందరూ కూడా అమరులు, దేవతలు, అలాంటి వారిని రక్షిస్తావా? అబలలైనటువంటి మమ్మల్ని రక్షించవా నువ్వు? మాకు పెద్ద ఆపద వచ్చింది. ఇప్పుడు దేవతలందరికీ వచ్చిన ఆపద కంటే కూడా పెద్ద ఆపద మాకు వచ్చింది. నీ దర్శనం లభిస్తుందో లేదో, మేము నిన్ను సేవించగలుగుతామో లేదో, నీ మాటలు వినగలుగుతామో లేదో, నీకు సేవ చేసుకోగలుగుతామో లేదో, ఇన్ని టెన్షన్స్ తోటి మేము ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి కష్టపడి నీ దగ్గరికి వచ్చాం. ఊర్లో ఉన్న పెద్దవారు అనుమతించకపోయినప్పటికీ ఏదో రకంగా వారి చేత ఒప్పించి నీ దగ్గరికి చేరుకునే ఉపాయాన్ని మాకు నువ్వే చూపించావు. ఇంత ఉపాయాన్ని చూపించావు, మేము కూడా కీర్తిస్తూ చక్కగా 19 రోజుల నుంచి కష్టపడి నీ దగ్గరికి, నీ సన్నిధికి వచ్చి ఇప్పుడు నుంచుంటే మేమెవరో తెలియనట్టు నువ్వు పడుకున్నావా? దేవతలంటే ఎవరు? దేవతలు అనేది ఒక పదవి వాళ్ళకి, ఇంద్రుడు అనేది ఒక పదవి, అష్టదిక్పాలకులు ఒక పదవులు వాళ్ళకి, బ్రహ్మగారు కూడా ఒక పదవి. అమరులు అంటే అసలు మృత్యువు లేనివారు అని కాదు, మళ్ళా వాళ్ళ కర్మ తీరిపోగానే తిరిగి ఈ భూలోకంలోకి వచ్చేస్తారు. కాకపోతే మనకంటే, మానవుల కంటే కూడా కొంచెం ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. స్వర్గాది లోకాలు అమరులు ఉండే స్థానాలు. ఈ స్వర్గము అంటే సుఖాన్ని అనుభవించే స్థానము. కర్మలో పుణ్యం ఎక్కువ ఉందనుకోండి, అతను జీవుడు చేసుకున్న కర్మలలో పుణ్యం ఎక్కువగా ఉంటే ఈ స్వర్గాది లోకాలకి వెళ్తారు. అక్కడ పుణ్యాలు అనుభవించేసి ఆ కర్మ తీరిపోగానే మళ్ళీ కర్మభూమి అయినటువంటి ఈ భూమి మీదకే రావాలి. అవి భోగభూములే తప్ప అక్కడ కొత్తగా కర్మ చేయడానికి అవకాశం ఉండనటువంటి భూములు ఆ స్వర్గాది లోకాలన్నీ కూడాను. వాళ్ళు మంచి స్థితిని పొందాలన్నా దేవతలు ఏ తపస్సునో యజ్ఞాన్నో చెయ్యాలి అనుకున్నా ఈ భూలోకంలోకి వచ్చి ఇక్కడే చెయ్యాలి తప్ప అక్కడ ఆ స్వర్గాది లోకాల్లో చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి స్వర్గాల్లో సుఖాలు అనుభవిస్తూ పరమాత్మ ఎప్పుడు గుర్తు వస్తాడు అంటే, ఏదైనా ఒక ఆపద వస్తేనే ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్దాము, ఆయన మన కష్టాన్ని తీరుస్తాడు అని గుర్తు వచ్చి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా స్వాతంత్రం ప్రదర్శించరు, అలాగని పరమాత్మకి చెందినవారము అని ప్రదర్శించరు. వాళ్ళకి అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. సావిత్రపాది సమిత్రపాది అని చెప్తూ ఉంటారు. సగం సగం చేస్తూ ఉంటారు. ఉత్తప్పుడంతా సుఖాలు అనుభవించేసినప్పుడు పరమాత్మ గుర్తుకు రాడు. ఆపదలు వచ్చినప్పుడు మాత్రం అబ్బో మనల్ని రక్షించేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. తమకు వీలైన పనులన్నీ స్వతంత్రులుగా చేసేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా శక్తికి మించినటువంటి ఆపద వస్తేనే అకించనో అనన్యగతి శరణ్యత్వత్పాదమూలం శరణం ప్రపద్యే అన్నట్లుగా ఆయన్ని శరణాగతి చేసి ఆ కష్టాన్ని తీరగానే పరమాత్మ వచ్చి రక్షించగానే మళ్ళీ ఆయన చేసిన ఉపకారం మర్చిపోయే స్వభావం వారిది. బాబాయ్ మా దుఃఖాలను పోగొట్టు అని చెప్పేసి పాలకడల దగ్గరికి వెళ్ళి మరీ మొరపెట్టుకుంటారు. బ్రహ్మగారి దాకా అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయి అడుగుతారు,
మళ్ళా మర్చిపోతూ ఉంటారు. బ్రహ్మగారికి కూడా గర్వం కలిగింది కదండి, పరమాత్మని గుర్తించలేని స్థితి కృష్ణ అవతారంలో బ్రహ్మగారికి వచ్చింది, ఇంద్రుడికి వచ్చింది, దేవతలందరూ కూడా అంతే. నరకాసురుడు బాధించేస్తున్నాడు ఇంద్రుణ్ణి. ఆ నరకాసురుణ్ణి బాధ తప్పించమని నారదుడి ద్వారా ప్రార్థించాడు ఇంద్రుడు. వెళ్ళాడు కృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి ఆ నరకాసురుని సంహరించాడు. అదితి కుండలాలన్నింటినీ కూడా పట్టుకెళ్ళిపోయాడు నరకాసురుడు. అయ్యో, ఇంద్రుడు తల్లి కుండలాలు పోతే తెచ్చుకోలేకపోయాడా అని అంటారని చెప్పి ఆ తల్లి కుండలాలు తిరిగి వచ్చేలా చేసుకున్నాడు. సరే, తిరిగి వెళ్ళి భూలోకంలో నరకాసురుని సంహరించి సత్యభామతో కలిసి కృష్ణ పరమాత్మ ఇంద్రలోకానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు. వాళ్ళకి ఇచ్చేశాడు, అదితి కుండలాలు ఇచ్చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో కల్పవృక్షం కాకుండా అక్కడ ఆ నందనవనంలో పెరిగేటువంటి ఇంద్రుడి యొక్క వనంలో పెరిగే పారిజాతపు మొక్క కనిపించింది. ఆ మొక్క తీసుకుని వస్తున్నాడు, సత్యభామ అడిగింది కదా అని చెప్పి. అప్పుడే ఉపకారం పొందాడు పరమాత్మ వలన. అప్పుడే దేవేంద్రుడు యుద్ధానికి దిగిపోతాడు కృష్ణ పరమాత్మ. ఓయ్, మా పెరట్లో మొక్కను తీసుకెళ్ళిపోతావా అని వజ్రాయుధాన్ని కూడా ప్రయోగించడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పాడనుకోండి, అప్పుడు కానీ మళ్ళీ వాళ్ళకి జ్ఞానోదయం కలగలేదు. అయ్యో, స్వామి నారాయణుడు ఆయన ఒక మొక్కను తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడే ఉపకారం చేసిన వాడి మీద నేను ఆయుధం ఎత్తాను అనేటువంటి జ్ఞానం లేదు కదా వాళ్ళకి. నువ్వు పరంపదంలో హాయిగా ఉన్నావు, కానీ మా మీదకి ఈ రాక్షసుడు వచ్చాడు, ఆ రాక్షసుడు వచ్చాడు, మమ్మల్ని రక్షించడానికి రావలసింది అని చెప్పి నిన్ను అనేక అవతారాలు ధరించేలా చేశారు ఈ దేవతలందరూ కూడా. ఈ అవతారాలు ధరించి వచ్చి ఈ లోకంలో నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. అడవులలో 14 సంవత్సరాల పాటు తిరిగాడు పాపం స్వామి. మర్నాడు లెగిస్తే భోజనం దొరకదా తెలియదు. భోజనం అంటే పళ్ళు, కందమూలాలే కదండి, అవి దొరుకుతాయో దొరకవో తెలియదు. ఇక్కడ రాజభోగాలన్నీ అనుభవించాడు. అప్పటి వరకు సుకుమారుడైనటువంటి రామచంద్రమూర్తిగా దశరథుని యొక్క ఒడిలో పెరిగాడు. 3 తల్లుల ముద్దుల బిడ్డడు. సీతమ్మని అప్పుడే వివాహం చేసుకున్నాడు. సుఖాలు అనుభవించాడనుకోండి, కానీ చిన్న చిన్న పిల్లలు కదా, రాజభోగాలన్నీ వదిలేసి 14 సంవత్సరాలు వెళ్ళిపో అనగానే అదే చిరునవ్వుతోటి వెళ్ళిపోయాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఆ దేవతలు హింసిస్తున్న రావణాసురుడి కోసము, మొదలైన ఋషుల్ని హింసిస్తున్నటువంటి రాక్షసుల కోసమే కదా రాముడిగా వెళ్ళి తన చేష్టలన్నీ చూపించి రావాల్సి వచ్చింది. అనేక కష్టాలు అనుభవించాడు రామచంద్రమూర్తిగా వచ్చి. ఇవన్నీ మర్చిపోతావా నువ్వు స్వామి? వాళ్ళకి మాత్రం ముందుండి ముంచెండ్రు, వాళ్ళకి ఆపద రాకముందే వెళ్ళి రక్షించేస్తూ ఉంటావు నువ్వు. అమృతం పానం చేసేస్తారు, చావు రాదు, ఇటేమో దెబ్బలు తినక తప్పదు. అలాంటి వారినైతే నువ్వు రక్షిస్తావు, చక్కగా రక్షిస్తావు. కప్పంతా విరుకం కలియే, వాళ్ళ యొక్క ఆపదని తీర్చేటువంటి, భయాన్ని తీర్చేటువంటి బలాఢ్యుడివి నువ్వు. మేమందరం కూడా మాకు కూడా ఒక భయం ఉంది. కప్పం అంటే మా భయాన్ని కూడా నువ్వు తీర్చాలి కదా. రావణాసురుడికి ఆ ఇంద్రాది దేవతలందరూ కూడా సేవలు చేస్తూ ఉండేవారు. రాజ్యాన్నంతా ఆక్రమించేసుకున్నాడు. ఇంద్రుడు లోకాలన్నీ కూడా పరిపాలన ఉండేవన్నీ కూడా రావణాసురుడు ఆక్రమించేసుకున్నాడు. వాళ్ళందరినీ తన పని వాళ్ళకేం చేసేసుకున్నారు, దిక్పాలకులందరినీ కూడా. రావణాసురుడు ఆ దిక్పాలకులందరినీ ఆజ్ఞాపించబట్టట, ఓయ్ దేవేంద్ర, నీకు పెద్ద గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో పెద్ద పెద్ద పుష్పాలు ఉంటాయి, పారిజాత పుష్పాలు, ఇంకా విశేషమైన దేవతా పుష్పాలు. వాటన్నిటిని కూడా మాలలు తీసుకురా, మాలలు తీసుకొచ్చి కట్టి తీసుకొచ్చి రోజు నాకు సమర్పించు అని ఆయన అంటాట. అగ్నిహోత్రుడా, నువ్వు చక్కగా ప్రకాశిస్తూ మా వంటిట్లో వంటంతా చేసేయి అని ఆ వంటవాడిని చేసేసారట అగ్నిహోత్రుణ్ణి. యముడో కాపలా కాయడానికి వాచ్మ్యాన్ కింద పెట్టుకున్నాడు ఆయన్ని. ఆ నిరుతిని కత్తి మోసుకుని తిరుగుతూ ఉండు నువ్వు అని చెప్పి ఆయన వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు. వరుణ్ణి సముద్రంలో ఉన్నటువంటి రత్నాలు, శ్రేష్టమైనటువంటి ఎన్ని రత్నాలు ఉంటాయో అటువంటి విలువైనటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి నాకు సమర్పించు అని ఆజ్ఞాపించాడు. ఇలా అందరూ కూడా కుబేరుడు వెచ్చాలను తెచ్చిస్తూ ఉండేవాడట. దిక్పాలకులందరూ కూడా అతనికి ఊడిగం చేస్తూ ఉండిపోయారు.
మాకు ఇలాంటి వెట్టి చాకరీని తప్పించు బాబోయ్ అని వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఆ మొరపెట్టుకుంటే నువ్వు బలాఢ్యుడివి కదా, కొండంత బలం ఉంది నీకు, అంతే వెంటనే వాళ్ళని రక్షించేశావు. మేము మా దౌర్బల్యం కలిగినటువంటి వాళ్ళం మేము, నువ్వు ఒక కొండ, మేము పాతాళంగా ఉన్నాము, నీ దర్శనం లభిస్తుందో లేదో అని నీ కైంకర్యం కోసం తహతహలాడుతున్నాం మేము. కానీ దానిని మాత్రం నువ్వు పోగొట్టట్లేదు. తూయిలజాయ్, మా యొక్క భయం పోవాలి అనుకుంటే నువ్వు లేచి మాకు దర్శనాన్ని ఇవ్వాలి కదా. మమ్మల్ని ఫలాన్ని ఆశించే ప్రయోజనాంతర పరులు అని అనుకోకు. మాకు నీ నుంచి వేరే ప్రయోజనం ఏమి అక్కర్లేదు. నీ దర్శనమే మాకు ప్రయోజనం. వాళ్ళకలాగా నిన్ను యుద్ధానికి వెళ్ళమని పంపించము. మా కోసం ఈ కష్టం పడు అని మేమేమి అడిగేవాళ్ళం కాదు. నీ దర్శనము, నీ యొక్క మాటే మాకు చాలు తప్ప వేరే ఇంకొకటి అడిగేవాళ్ళం కాదు నిన్ను ఆశ్రయించి అని అంటున్నారు. సెప్పముడయ్యాయ్, ఆర్జవ గుణం కలిగినటువంటి వాడు, రక్షణ ఇప్పుడు చేసేటువంటి వాడివి కదా నువ్వు. ఆర్జవ గుణం అంటే ఏదైతే మనసులో ఉంటుందో అదే చేసేటువంటి వాడు, చెప్తాడు చేస్తాడు. మరి అందరినీ రక్షించేటువంటి రక్షణ అనే గుణం నీకు ఉన్నప్పుడు నోటితో చెప్పడమే కాదు, చేసి చూపించాలి కదా. రక్షణ అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. కావలసింది ఇవ్వడము, అక్కర్లేదనుకున్నది తీసేయాలి. మాకు ఇప్పుడు కష్టం ఏంటి అంటే నిన్ను చేరుకోలేకపోవడమే, నిన్ను చూడలేకపోవడమే మాకు వచ్చిన కష్టము. దాన్ని తొలగించు అంటే నువ్వు వచ్చి దర్శనం ఇస్తే చాలు. మాకు రెండు పనులు లేవు ఇక్కడ, ఒకటే నువ్వే కావాలని అనుకుంటున్నాము. నువ్వు బయటకు వస్తే మా కోరిక తీరిపోయినట్టే కదా. ఆపదలు రాకుండానే వాళ్ళని రక్షిస్తావు, కానీ మరి మమ్మల్ని మాత్రం రక్షించవా? స్వామి పిరాటిమారులతో కలిసి గజవాహనం మీద ఊరెగుతున్నటువంటి పెరియాళ్ళ వారికి దర్శనమిచ్చాడు స్వామి. ఇద్దరు అమ్మలు, స్వామి గరుడ వాహనం మీద. అంతే వెంటనే పెరియాళ్ళవార్లు ఏం చేశారు? మంగళం పాడేశారు. అమ్మో ఏమవుతుందో, దృష్టిదోషం తగులుతుందేమో అని చెప్పేసి. మరి అలాంటి భాగవతుల మంగళాశాసనమే నీకు రక్షణ, కానీ ఇంకొకళ్ళు నిన్ను రక్షించేవారు కాదు కదా. అలాంటి ఆయుధాలకి, లక్ష్మీదేవికి అన్నిటికీ మంగళాశాసనం చేసి నిన్ను కూడా రక్షించాలి అని చూసేంత ప్రేమ కలిగిన వారం మేము మాత్రం నిన్ను శ్రమ పెట్టేవారం కానే కాదు. తిరలుడయాయ్, బలం ఉంది కదా నీకు. బలం అంటే ఇతరులు మనల్ని జయింపశక్యం కాకుండా ఉండడం. ఆడసింహం ఒక పక్కన తన పిల్లలకు పాలిస్తూ ఉంటుంది, అలాగే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందట. స్వామి కూడా అలాంటి వాడే. ఒక పక్కన కృష్ణుడికి సౌలభ్యంతో రాధసారథ్యాన్ని చేస్తూ ఉన్నాడు, అలాగే ఇంకొక పక్కన కౌరవులతోటి యుద్ధం చెయ్యను అంటే ఆయుధం పట్టను అన్నవాడు కూడా ఆయుధం పట్టడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే తన ఆశ్రితుల మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ చేసిన ప్రతిజ్ఞను కూడా కాదనుకుని సిద్ధపడ్డాడు కదా. అలాంటి శత్రువులకి విషయమయ్యేలా నిన్ను చేయమయ్యా మేము. ఇంకా అర్జునుడు వాళ్ళందరూ కూడా ముందు పెట్టుకున్నారు కృష్ణుడిని. ముందు పెట్టుకుంటే ఆ అర్జునుడికి తగలాల్సిన దెబ్బలన్నీ ఎవరికి తగిలినయ్యి? ముందున్నటువంటి ఆ రథ సారథికే తగిలినయ్యి, కృష్ణ పరమాత్మకే తగిలినవి. ఆ దెబ్బలు తగిలినటువంటి రూపమేనండి తిరువల్లికేణిలో ఉత్సవమూర్తి అయినటువంటి స్వామి అని చెప్తూ ఉంటారు కదా మన ఆళ్వార్లు కూడా అలాగే కీర్తిస్తారు. అన్ని దెబ్బలు తిన్నమూలనే స్వామి అలా ఉన్నాడు తిరువల్లికేణిలో. అలా ఉన్నప్పటికీ దివ్యంగా అందంగా ఉన్నాడు. దానికి ఆశ్రితుల యొక్క రక్షణ నిరూపిస్తోంది, ఆ విగ్రహమే నిరూపిస్తోంది ఆ గుణాన్ని. సత్తార్కు వెప్పం కొడుక్కం, ఆశ్రితులకి శత్రువులు ఎవరు ఉంటారో వారే నారాయణుడికి కూడా శత్రువులు అవుతారు. అలాంటి శత్రువులకి భయాన్ని కలిగిస్తాడు. తనకెవరు శత్రువులు ఉన్నా పెద్ద పట్టించుకోడు. తన ఆశ్రితులకు శత్రువులు ఉంటే మాత్రం ఈ ఆశ్రితుల యొక్క భయాన్ని తీసుకువెళ్ళి ఆ శత్రువుల కడుపులో పడేసినట్టుగా వేసేస్తాడట. ఇప్పుడు కంపం ఎక్కడ మొదలవుతుంది? ఆశ్రితుల జ్వరం తీరిపోతుంది, శత్రువులకి జ్వరం మొదలవుతుంది. తన భక్తుల దుఃఖాన్ని తీసుకొచ్చి వారి శత్రువులకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఏం చేసుకున్నామో అదే కదా అనుభవించాలి. మనం ఏమనుకుంటాం, ఒక కష్టం రాగానే
స్వామి దయలేదండి, నాకు ఇంత కష్టం పెట్టాడు అని అనుకుంటాం. పరమాత్మ ఏం చేస్తాడు? మనం చేసుకున్న కర్మఫలాన్ని బట్టే మనకి జీవితాన్ని ఇస్తాడు తప్ప, జన్మనిస్తాడు తప్ప ఆయన స్వతంత్రుడు కాదు కదా. ఆ విషయంలో మన కర్మని అనుసరించే మనకి ఫలాల్ని ఇస్తూ ఉంటాడు. మనం చేసుకున్న దాన్ని బట్టే మనం అనుభవిస్తూ ఉంటాము. అంతేగాని ఇందులో పరమాత్మ చేసేది ఏమి ఉండదు. నా భుక్తం క్షీయతే కర్మ. అనుభవిస్తే తప్ప కర్మ తీరదు కదా. అందుకని అనుభవించాలి. ఒకవేళ ఒక భక్తుణ్ణి స్వామి తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు తనకున్న పాపాన్ని పుణ్యాన్ని తీసేసి తీసుకువెళ్తాడు. ఆ భక్తుడి యొక్క పుణ్యాన్ని ఆ భక్తుడి యొక్క మిత్రులకి ఇచ్చేస్తాడు. భక్తుడిని అభిమానించే వారికి ఇచ్చేస్తాడు. శత్రువులకి ఆ భక్తుడి యొక్క పాపాన్ని ఇచ్చేస్తాడు. అలా పుణ్యం పాపం రెండు పంచేసి అప్పుడు తీసుకువెళ్తాడు జీవుణ్ణి, ఆ భక్తుణ్ణి పరమాత్మ తన దగ్గరికి. ఈ ద్రౌపదిని ఎంతో అవమానం చేశారు పాండవులందరూ కూడా. దుశ్శాసనుడు వలవలు లాగేశాడు. దుర్యోధనుడు, కర్ణుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కృష్ణ పరమాత్మ యుద్ధం అంతా జరిపించేసి ఈ ద్రౌపది పడినటువంటి బాధ అంతా కూడా ఆ కౌరవుల భార్యలు పడేలాగా చేసేసినటువంటి చాతుర్యం కలిగినటువంటి వాడు. అలాంటి కృష్ణుడు తిరువల్లికేణిలో నేను చూశాను. ఇందిరన్ సిరువన్ తేర్ మున్నిన్నానై తిరువల్లికేణి కండేనే. ఇందిరన్ సిరువన్ అంటే ఇంద్రుడి యొక్క పుత్రుడు అర్జునుడు. ఆ అర్జునుడు రథానికి ముందు రథసారథిగా నేను తిరువల్లికేణిలో చూశాను అని అంటారు తిరుమంగై ఆళ్వార్లు తమ ప్రబంధంలో. విమల అంటున్నారు, పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు. పారిశుద్ధ్యం అంటే ఏంటండి అంటే దుర్యోధనుడితోనూ ఒకలాగే ఉన్నారు స్వామి, పాండవులతోనూ కృష్ణ పరమాత్మ ఒక తీరుగానే ఉన్నాడు. ఆళ్వార్లు కూడా అదే చెప్తూ ఉంటారు. ఈ అనుభవించి తీరవలసిన కర్మలన్నింటినీ కూడా మనం అనుభవించక తప్పదు కదా. శత్రువులకి ఇచ్చేస్తాడు పాపాన్ని, పుణ్యాన్ని మిత్రులకి పంచేస్తాడు తప్ప తనంత తానుగా ఎవరికి ఏమీ ప్రత్యేకించి చేసేవాడు కాదు. ఆయన యొక్క మాట ఆలోచన అన్నీ కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. మన కర్మని బట్టి మన జీవితం తప్ప ఆయన ఒక ఉద్దేశాన్ని బట్టి మన జీవితం మారదు కదా. కొన్ని సందర్భాల్లో మారుతుంది, కానీ ఈ లోక సామాన్యమైన రీతి అయితే మాత్రం మనం చేసుకున్న కర్మలే తప్ప ఆయన అందరి యందు సమానమైనటువంటి బుద్ధితోటే ఉంటాడు పరమాత్మ. తుయిలజాయ్ లేచి నీకు వచ్చిన కీర్తిని నిలబెట్టుకో, దేవతలను రక్షిస్తాడు అని చెప్పి నీకు కీర్తి ఉంది. ఆశ్రితులైన భక్తులను రక్షిస్తాడు అనే కీర్తి కూడా నీకు ఉంది. నువ్వు లేచి మమ్మల్ని అనుగ్రహించకపోతే ఆ పేరంతా పోతుంది. ఇప్పుడు నీకు ఆశ్రిత రక్షణ బిరుదు కొట్టేయాలి, భక్త వత్సలుడండి అనే బిరుదు కొట్టేయాలి. అలా కొట్టకూడదు అనుకుంటే గనక నువ్వు లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. ఈ కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నీలాదేవిని కీర్తిస్తున్నారు, నప్పిన పిరాట్టిని కీర్తిస్తున్నారు. సెప్పెన్నమెన్ ములై. సెప్పెన్న ఒక మంచి ఆభరణంలా ఉన్నదట, ఒక బాక్స్లా ఉన్నదంట ఆమె యొక్క వక్షస్థలం. అంటే మృదువైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఆమె నప్పిన పిరాట్టి. ఆమె అందాన్ని కీర్తిస్తున్నారు. సెవ్వాయ్ మంచి చిరునవ్వుతో ఉన్నది, ఎర్రనైనటువంటి అధరములు కలిగినటువంటి వాడు మన స్వామి, మన నీలాదేవి. అలాంటి ఆమె యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నాడు స్వామి కృష్ణ పరమాత్మ. సీతాపిరాట్టి దూరమైనప్పుడు రామచంద్రమూర్తి ఎంత బాధపడతాడో మనం రామాయణంలో చూస్తాము. లక్ష్మణ, నన్ను లేడి కోసం పంపించేటప్పుడు ఎంత నవ్వుతూ ఆనందంతో నన్ను పంపించిందో సీతాదేవి, అంతే ఆనందంతో అదే నవ్వుతో తీసుకొచ్చి నాకు అప్పచెప్పకపోతే, తీసుకెళ్ళినవాడు ఎవడో అప్పచెప్పకపోతే గనక నేను ఈ సృష్టినంతటినీ కూడా బ్రహ్మాస్త్రంతో తారుమారు చేసేస్తాను అని చెప్పి అంత కోపం వస్తుంది. తన యొక్క భార్య దూరమైనందుకు అంత బాధపడతాడు. ఎంత నవ్వుతూ వెళ్ళిందో అంతే నవ్వుతూ రావాలని ఆ అధర సౌందర్యాన్ని తలుచుకొని బాధపడతాడు రామచంద్రమూర్తి. అలాగే సిరుమరుంగల్, సన్ననైనటువంటి నడుం కలిగిందండి. స్త్రీలకి నడాన్ని వర్ణించడం కవి సమయమే కదా. ఆ నడుము ఎంత సూక్ష్మంగా ఉంటే అంత అందంగా ఉంటారు అని అంటూ ఉంటారు. నా పిన్నై నంగాయ్, ఓ నీలాదేవి, ఓ పరిపూర్ణురాలా, అంటే స్వామితో సమానమైనటువంటి గుణములు రూపము అన్నీ కలిగిన దానివి. స్వామికి నువ్వు తగిన దానివి, నీకు స్వామి తగినవాడు. అటువంటి నువ్వు
నంగాయ్ పూర్ణురాలివి, తిరువే లక్ష్మీదేవితో సమానమైనటువంటి దానివి నువ్వు. శ్రీగుండరత్న కోశంలో కూడా పరాశర భట్టరు వారు అనేక శ్లోకాల్లో అమ్మ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తారు. తిరువే అంటే నువ్వు స్వామికే చెందిన దానివి. పరమాత్మ నిరంకుశ స్వాతంత్రం కలిగినవాడు కాబట్టి ఎప్పుడైనా ఆయన మన పాపాలు చూసి నీటిలో నిప్పులాగా కోపం తెచ్చుకోవచ్చు. మామూలుగా ఆయన హృదయం చల్లని నీరులాగే ఉంటుంది. మన పాపాలు ఎలా ఉంటాయి? నిప్పులు కలిగించేలాగా, అంటే సలసలా కాగిపోయేలా చేస్తాయట ఆ నీళ్ళని. ఆ కోపంతో ఆయన మనల్ని శిక్షించాలి అని అనుకోవచ్చు. అందుకనే ఈమె ఎప్పుడూ పక్కనే ఉండి ఆయన యొక్క స్వాతంత్రాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసి జీవులు రక్షించబడేలా చేస్తూ ఉంటుంది. ఆమెకే శ్రీ అని పేరు. అలాంటి శ్రీ అంటే 6 అర్థాలు చెప్తారు మన చేత. మనం ఆశ్రయిస్తాం అమ్మని, ఆమె వెళ్ళి స్వామిని ఆశ్రయిస్తుంది. మనము ఆమెకు విషయాలన్నీ చెప్పుకుంటాం, నన్ను ఇలా రక్షించు అలా రక్షించు అని అడుగుతాము. ఆమె వెళ్ళి స్వామికి చెప్తుంది విషయాలన్నీ కూడా. అలా శ్రీ అంటే 6 అర్థాలు మనకి అమ్మ యొక్క వైభవాన్ని, పురుషకార వైభవాన్ని చెప్పేటప్పుడు కూడా పెద్దలందరూ కూడా ఈ 6 విషయాల్ని మనకి చెప్తూ ఉంటారు. మన దోషాలు పోగొడుతుంది, తన గుణాల చేత ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది అమ్మ అని శ్రీ అంటే 6 చెప్పి, అలాంటి శ్రీకి సమానురాలివి కదా ఓ నప్పిన పిరాటి, నువ్వు లేవవలసింది. మెలకు తెచ్చుకుని ఏం చేస్తావో తెలుసా? ఒక్కమొన్ తట్టొళియం తందు, ఒక విసనకర్రనివ్వి, ఒక అద్దాన్ని మాకు ఇవ్వి అని అడుగుతున్నారు. ఇంకా ఉన్మణాలనే తందు, నీకు విధేయుడిగా ఉండేటువంటి నీ భర్తను కూడా ఇవ్వి. ఇదేంటండి విసనకర్ర, అద్దము, నీ భర్త, ఇదేమైనా బాగుందా అంటే దీనికి ఈ మన పైన అర్థం కాకుండా విశేషార్థంలో మనం తెలుసుకోవాలి. విసనకర్ర అంటే గనక మన యొక్క నామపదం ఇక్కడ అని చెప్తూ ఉంటారు. మన యొక్క దోషాల్ని తొలగించేటువంటిది విసనకర్ర. ఇప్పుడు ధాన్యం పొల్లు ఉందనుకోండి, ఎగిరిపోవాలంటే ఏం చేస్తారు? విసురుతారు. విసిరితే గాలికి అదంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే మనలో ఉండే దోషాలు పోగొడుతుంది ఈ నామపదము అనేటువంటిది. తట్టొళియం అద్దము అంటే ఓంకారము. ఓంకారము అంటే మన స్వస్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది. అద్దంలో చూసుకుంటే మన ముఖమే మనకు కనిపిస్తుంది కదా, అలాగే శరీరానికైతే రూపం కనిపిస్తుంది. మరి ఆత్మకేం కనిపిస్తుందండి అంటే ఆత్మ అంటే జ్ఞానపు రాశి కాబట్టి పరమాత్మకే చెందినవాడువు నువ్వు అనే చెప్పే ఓంకారం మాకు కావాలి. నమః ఓంకారము ఉన్మణాళనే. ఆయన భర్త పేరేంటండి? నారాయణ. అందుకని నీ భర్తని కూడా మాకు ఇవ్వి అంటే అష్టాక్షరి మంత్రాన్ని మాకు ప్రసాదించు. ఇంతకుముందే అష్టాక్షరి మంత్రం పొందారు కదా, ఆచార్యులు ఇచ్చారు కదా మీకు 17వ పాసురంలో ఇచ్చారు. కానీ ధనుర్దాసు ఎన్నిసార్లు రంగనాథుని సేవించుకున్నా రామానుజులు చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఓ రంగనాథ వీరిని కటాక్షించు అన్నప్పుడు ఆ ధనుర్దాసు పొందిన కటాక్షం వేరు, అంతకుముందు ఆయన వెళ్ళి చూసినప్పుడు దర్శించిన అందం వేరు. అలాగే నిన్ను పురుషకారంగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు మా పరమాత్మ చేత మాకు అనుగ్రహం కలిగిస్తావు. అది చాలా విశేషమైనటువంటి అనుగ్రహం అయి ఉంటుంది. అందువలన మాకు అష్టాక్షరి మంత్రాన్ని మళ్ళీ ప్రసాదించవలసింది. మళ్ళీ అంటే అష్టాక్షరి యొక్క అర్థం మాకు భాషించాలి, అంతే కదా. అష్టాక్షరి మంత్రం పొందడం వేరు, దాని అర్థం తెలుసుకుని ఆ భగవత్ సాక్షాత్కారం పొందడం వేరు. ఇప్పోదే అమ్మాయి నీరాట్టు, మేము నీ భర్తతో కలిసి ఇప్పుడే స్నానం చేసేలా అనుగ్రహించు అని అంటున్నారు. కృష్ణ పరమాత్మతో కలిసి మేము ఆనందించాలి. మా శ్రమ పోయేరా మాకు విసనకర్ర ఒకటి ఇవ్వి, మా వైలక్షణ్యం మాకు తెలిసేలాగా మాకు ఒక అద్దాన్ని ఇవ్వవలసింది అని అడుగుతున్నారు. అంటే ఈ లక్ష్మీనారాయణులు అనే మిథున శేషత్వం ఉందే దాన్ని మాకు ఇవ్వవలసింది. అంటే మేము ఇద్దరికీ చెందిన వారము అనేటువంటి అర్థం మాకు భాషించాలి. అష్టాక్షరి మంత్రం మాకు కనిపించాలి. కనిపించడం అంటే మనకి కంటికి ఎదురుగుండా ఉన్నట్లుగా అందులో ఉండే భావం మాకు తెలియాలి. మీ ఇద్దరికీ సేవ చేసుకోవడమే మా యొక్క స్వరూపము అనేటువంటిది మాకు ప్రకాశించాలి అని ఈరోజు పాసురంలో గోదాగోష్ఠి అందరూ కూడా కృష్ణ పరమాత్మని, నప్పెన్న పిరాటిని ఇద్దరిని ప్రార్థిస్తూ ఉన్నారు.
முப்பத்து மூவர் அமரர்க்குமுன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில்ஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில்ஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயில்ஜாய் உக்கமுன் தட்டொழியும் தந்து உண்மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். स्वचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.